వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఇది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో 4 బెడ్రూమ్తో వస్తుందండి. G+1 పెంట్ హౌస్ లాగా వస్తుంది. డూప్లెక్స్ పెంట్ హౌస్ ఇది. గ్రౌండ్లో సింగిల్, ఫస్ట్ ఫ్లోర్లో డబల్, మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ వస్తుందండి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. ఇది 40 ఫీట్ రోడ్స్లో చాలా మంచి లొకేషన్లో ఉందండి. మంజీరా వాటర్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, తార్ రోడ్స్తో చాలా బాగా లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు, మీరు గమనించవచ్చు, చాలా బాగుందండి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా నా ఛానల్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను, చెక్ చేయొచ్చు. అదేవిధంగా వెబ్సైట్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు గమనించవచ్చండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది 25 ఫీట్ వైడ్ ఉందండి. రోడ్ ఫేసింగ్ వచ్చి డెప్త్ వచ్చేసి మనకి 54 వస్తుంది. అదేవిధంగా టోటల్ మనకి 2700 SFT వస్తుంది పెంట్ హౌస్తో పాటు కలుపుకొని. సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలోనే ఇస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా వీడియో చూడండి. అదేవిధంగా మీరు చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ ప్లాంటేషన్ చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా 3 కలర్స్ యూస్ చేశారు. 3 కలర్స్ యూస్ చేసి మంచిగా కాంక్రీట్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. మెయిన్ రోడ్కి కలుపుతూ చాలా బాగా ఇచ్చారు. మనం బయట కూడా ఒక హ్యాచ్ బ్యాక్ పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు గేట్ కూడా చూడొచ్చండి. గేట్స్ కూడా మనకి హై ప్రెషర్ లామినేట్ గేట్స్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. గేట్ బీమ్ కూడా మొత్తం గ్రానైట్తో పాటు ఫినిషింగ్ వచ్చింది. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల పార్కింగ్ స్పేస్లో మీకు ఎలా వచ్చిందో నేను మీకు అది కూడా చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ డిజైన్ చూడొచ్చండి, మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, పాలీ కార్బోనేట్ షీట్స్తో చాలా బాగా వచ్చింది. రీసెంట్ కొత్తగా చాలా బాగా వస్తుంది. మొత్తం అన్ని 12 వాట్ LEDs 6 అయితే వచ్చాయి. అదేవిధంగా మీరు గమనించవచ్చు, మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే ఇక్కడ వస్తుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంటికి బోర్వెల్ అయితే వచ్చింది. ఇది 450 ఫీట్ డిగ్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. నేను మీకు ఇప్పుడు సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను. సెట్ బ్యాక్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 2.5 ఫీట్ దాకా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్లో ఎలా ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రంట్ సైడ్లో కూడా ఆల్మోస్ట్ మనకి 2 ఫీట్ కంటే కొద్దిగా తక్కువ వచ్చిందండి. 2 ఫీట్ దాకా ఉంది. స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ డోర్స్ ఇంకా పెట్టలేదని, డోర్స్ మీ చాయిస్ ప్రకారం మీకు సింగిల్ సైడ్, డబుల్ సైడ్ ఎలా కావాలన్నా ఆ విధంగా చేసిస్తారనమాట. అందుకోసమని ఇది అలాగే పెండింగ్ పెట్టారు. మీరు ఫ్రంట్ ఎలివేషన్లో కూడా బీచ్ కలర్ టైల్స్ 2x4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా చాలా బాగా గ్రౌట్ అనేది ఫిట్ చేసి చాలా బాగా వచ్చిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రౌట్ అనేది మంచి కలర్స్ యూస్ చేసి చాలా బాగా పెట్టారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఎలా వచ్చింది, రూమ్స్ ఎలా వచ్చాయి అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను. ముందుగా నేను మీకు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతున్నాను. సో మీరు చూడొచ్చు, ఈ విధంగా వచ్చిందండి. మనకి నార్త్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో, వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే ఫ్లోరింగ్ గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 10 ఫీట్ వైడ్ ఉంది, 10 ఫీట్ ప్లస్ 16 ఫీట్ దాకా వచ్చింది. సీటింగ్ కెపాసిటీ గురించి మనం చూసుకుంటే ఈ హాల్లో అట్లీస్ట్ మనకి 6 to 7 మెంబర్స్ కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ హాల్ నుంచి నేను మీకు డైనింగ్, లివింగ్ స్పేస్ నేను మీకు చూపిస్తున్నాను. డైనింగ్ మీరు చూడొచ్చండి, మనకి డైనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఈ డైనింగ్ స్పేస్లో మనకి అట్లీస్ట్ లేదన్నా కూడా మనకి 4 టేబుల్ 6 టేబుల్ ఈజీగా వస్తుందండి. 4 టేబుల్ రౌండ్ టేబుల్ లేదా 6 టేబుల్ రెక్టాంగిల్ కావాలన్నా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. మనకి ఇంటికి ఈస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో. కిచెన్ అనేది ఈ విధంగా 7 ఫీట్ హైట్ వరకు మనకి బీచ్ కలర్ టైల్స్ వచ్చాయండి. 2x4 వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, మనకి స్ట్రైట్ లైన్లో ఒకటే లైన్లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ 2.5 ఫీట్ వైడ్ ఉందండి, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మీరు చూడొచ్చు, ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు వాష్ ఏరియా ఇంటి వెనకల సైడ్ సౌత్ సైడ్ ఏ విధంగా అయితే వచ్చిందో అది నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఈ విధంగా సౌత్ సైడ్లో వాష్ ఏరియా అనేది ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఈజీ యాక్సెస్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వచ్చిందండి. అన్ని బెడ్రూమ్స్లో, మాస్టర్ బెడ్రూమ్స్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్స్లో అన్నింటిలో కూడా మనం కింగ్ సైజ్ బెడ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.
అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. సో చాలా బాగా వచ్చింది వెస్ట్ సైడ్లో. అదేవిధంగా మనకి కామన్ అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది మనకి రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చాయి. 2 కలర్స్ యూస్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా లైట్స్తో పాటు చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు యూపీవీసీ ఫ్రేమ్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు, అన్నీ అయిపోయిందండి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఇప్పుడు మనకి. సో నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది చూపిస్తాను మీకు. చూడొచ్చు ఫినిషింగ్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో అది చూడొచ్చు. మనం షాండిలియర్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి షాండిలియర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ టింటెడ్ గ్లాస్ అయితే వచ్చింది, టఫ్ అండ్ గ్లాస్ వచ్చింది మనకి, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు స్టేర్స్ గమనించవచ్చు, మనకి క్వాడ్స్ ఇంకా ప్రీమియం బ్లాక్ గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. మనకి లాన్ స్పేస్లో కూడా మొత్తం టైల్స్ అనేవి 4x4 డైమెన్షన్స్తో చాలా బాగా ఇచ్చారండి. మీరు చూడొచ్చు ఈ విధంగా లాన్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఇంటికి ఈ సైడ్లో కూడా ఒక విండో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. నార్త్ ఈస్ట్ సైడ్లో ఈ విధంగా పూజా గది వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు నార్త్ ఈస్ట్లో పూజా గది వచ్చింది. ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే బాల్కనీ స్పేస్ కూడా 10x8 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఎలివేషన్లో కూడా ఎలివేషన్లో కూడా లైక్ ఫ్రంట్ బాల్కనీ స్పేస్లో కూడా మొత్తం గ్లాసీ టైల్స్ ఇచ్చారు, చాలా బాగుందండి. 2x4 డైమెన్షన్స్తో టైల్స్ కూడా ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఫస్ట్ ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా వచ్చాయి. ప్రతి రూమ్ మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ప్రతి రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఇంటికి వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా మనకి టాయిలెట్ బాత్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 8x4, 4.5 దాకా వచ్చింది. రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చాయండి. ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి మనకి షెల్స్ అనేవి ఈ విధంగా చాలా బాగా వచ్చింది, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఎక్సలెంట్గా ఉందండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ 22 feet వైడ్ వచ్చిందండి. 22 feet దాకా వచ్చింది వైడ్. సో చూడొచ్చు మన మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఒకటి వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా ఈస్ట్లో కూడా 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా స్పేషియస్గా అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చింది. మనకి చిన్న స్టడీ టేబుల్ లాగా వచ్చింది ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. రూమ్ సైజెస్ అనేవి కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇవి మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు షెల్ఫ్స్ కూడా గమనిస్తే ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు పైన మనకి పెంట్ హౌస్ ఏదైతే నేను మీకు చెప్పానో అది కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి వ్యూ ఏ విధంగా వస్తుందో అది కూడా మీరు చూడొచ్చు. సో కొద్ది కర్రలు పెట్టారు, అయినా కూడా పర్వాలేదు, నేను తీసుకొని వెళ్ళి మీకు పెంట్ హౌస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అది కూడా మీరు చూడొచ్చు. పెంట్ హౌస్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తున్నాను, ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. సో మీకు చెప్పినట్టు మనకి బెడ్రూమ్ అయితే ఒకటి వచ్చింది. ఈ విధంగా కింద మనకి ఏ విధంగా టైల్స్ అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. టాయిలెట్ బాత్ కూడా చాలా బాగా వచ్చింది, కింద ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా ఫుల్ సైజ్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి. అటాచ్ టాయిలెట్ బాత్ తోటి మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. 40 feet రోడ్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1,68 lakh rupees కోట్ చేస్తున్నారు. టోటల్ మనకి 2700 SFT వచ్చిందండి. సో టోటల్ 2700 SFT వచ్చింది. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది కప్రా మున్సిపాలిటీ వంపుగూడలో వస్తుంది. 150 square yards నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ 4 bedroom. ఇది 4th bedroom పెంట్ హౌస్లో వస్తుంది. సో ఒకవేళ మీకు ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా తీసుకొస్తున్నాను కాబట్టి మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ చూసి నచ్చిన తర్వాత సైట్ విజిట్కి రావాలనుకుంటే మీరు ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ప్రీవియస్ వీడియోస్కి సంబంధించి పిక్చర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయండి. మీకు ఏ ఇండిపెండెంట్ హౌస్ అయితే నచ్చుతుందో ఆ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి వాట్సాప్లో. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ కూడా అరేంజ్ చేయగలుగుతాను.
నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.